తెలంగాణలో కోవట్టుల అంశం కుదిపేస్తోంది. ఒక పార్టీలో ఉంటూనే మరో పార్టీకి కోవట్టులుగా కొందరు పనిచేస్తున్నారట. ముఖ్యంగా ఆ జిల్లాలో కోవట్టులతో నాయకులు కలవరపడుతున్నారా? ఒక పార్టీ సమాచారాన్ని మరో పార్టీ నేతలకు అందజేస్తున్నారట. ఇంతకీ అది ఏ జిల్లా? అక్కడి రాజకీయ రంగులేంటో ఈ స్టోరీలో చూసేద్దాం. కరీంనగర్ జిల్లాలోని ప్రధాన రాజకీయ పార్టీలో కోవర్టులు కలకలం రేపుతున్నారు. నమ్మిన నాయకులను నట్టేట ముంచుతూ నజరానాలకు అమ్ముడుపోతున్నారు. తమ పార్టీ సమాచారాన్ని పక్క పార్టీలకు చేరవేస్తూ ప్రత్యర్థులను మట్టి కరిపిస్తున్నారు. నమ్మి నాయకత్వ బాధ్యతలు అప్పగిస్తే నావ ఎలా సాగుతుందో చూస్తానంటూ సవాల్ విసురుతున్నారు. పవర్ ఉన్నంతసేపు పక్కలో ఉంటూ పవర్ పోగానే పక్కలో బల్లెంలా మారుతున్నారు. పదవిలో ఉండగా చేసిన తప్పుల చిట్టా విప్పుతూ ఇరు పార్టీల నేతల మధ్య చిచ్చు పెడుతున్నారు. ఒకప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పిన కరీంనగర్ రాజకీయ పార్టీల నేతలు ఇప్పుడు వారి రథచక్రాలను ఎవరైనా విప్పుతున్నారా అనే భయంతో కొట్టుమిట్టాడుతున్నారు. దీంతో జిల్లాలో రాజకీయ పార్టీల నేతలను ఇప్పుడు కోవర్టుల భయం వెంటాడుతోంది. కరీంనగర్ జిల్లాలో రాజకీయ పార్టీల నేతలను ఇప్పుడు కోవర్టుల భయం వెంటాడుతోంది. ఇది ప్రధానంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల నాయకులకు ఇతర పార్టీల కంటే కోవర్టుల బెడద ఎక్కువగా ఉంది. దీంతో ఎవరు మనవారు, ఎవరు ప్రత్యర్థుల మనుషులు, ఎవరిని నమ్మాలి, ప్రత్యర్థి పార్టీల మనుషులను ఎలా గుర్తించాలి అనే సందిగ్ధంలో నలిగిపోతున్నారు. అందుకు ఒక అడుగు ముందుకు వేసి ప్రత్యర్థి పార్టీలో లైక్ మైండెడ్ లేదా వారి వారి అవసరాలు, బలం, బలహీనతలను పసిగట్టి వారిని దగ్గరకు తీసుకునే పంథాను ఎంచుకున్న నాయకులు వారిని మచ్చిక చేసుకునేందుకు వారికి లబ్ధి చేకూర్చే పనుల్లో నిమగ్నమయ్యారు. గతంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ నేతలు కూడా ఈ పంథానే ఎంచుకొని వారి ప్రత్యర్థులను కట్టడి చేయడంలో సఫలమయ్యారు. అయితే ఇప్పుడు అధికారంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు సైతం అదే తరహాలో వ్యవహరించడం బెడిసి కొట్టి కోవర్టుల బాగోతం బట్టబయలై రెండు రాజకీయ పార్టీల మధ్య రగడ మరింత రాజుకుంది. అయితే ఇరు పార్టీల నాయకులు ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల వివరాలు వెల్లడించడం, ఇప్పుడు ఎవరికి కోవర్టు, ప్రత్యర్థి పార్టీల నేతలతో రహస్య సంబంధాలు పెట్టుకోకుండా పథకాలతో లబ్ధి పొందే అవకాశం ఉందా, లేక మనల్ని మట్టు పెట్టేందుకు వారితో సన్నిహిత సంబంధాలు పెట్టుకున్నారా అనే భయం గుప్పిట్లో నేతలున్నారు. తమ వెన్నంటి తిరిగే వారంతా మనవారేనా? ఎవరెవరి బయోడేటా ఏంటి? మన దగ్గరికి రాకముందు వీరి దినచర్యలేంటి? ఎవరితో సంబంధాలు కలిగి ఉన్నారనే పరిశీలనలో నాయకులు నిమగ్నమయ్యారు. ప్రధానంగా ఈ వాతావరణం కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గ నేతల్లో ఎక్కువగా ఉంది. మానకొండూరు నియోజకవర్గంలో మొదటి నుంచి రెడ్డి సామాజిక వర్గ ఆధిపత్యం సాగుతోంది. ఈ నేపథ్యంలో అక్కడ ప్రాతినిధ్యం వహించే నేతలకు అధికారం రావాలన్నా, అధికారం లేకుండా చేయాలన్నా వారిదే కీలక పాత్ర. అక్కడ ఎన్నికైన ఏ నాయకుడిని అయినా సరే బుట్టలో వేసుకుని చక్రం తిప్పుతారనేది అక్కడి నేతల అభిప్రాయం. దీంతో పదవిలో ఉన్న నాయకులు సైతం ఆయా సామాజిక వర్గాల నేతల చెప్పు చేతల్లో ఉంచుకుని చక్రం తిప్పుతారు. అందుకనుగుణంగా ఏ చెట్టుకాడి పాట ఆ చెట్టుకాడ పాడే నేతలకు సైతం కొదవలేదు. దీంతో ఇరు పార్టీల నేతలతో సాన్నిహిత్యం వహించడం కూడా అక్కడి నేతలకు అంతు చిక్కడం లేదు. దీంతో ఎవరిని నమ్మాలో, ఎవరు మనవారో తేల్చుకునే పనిలో నాయకులు పడ్డారు. మానకొండూరు మండలంలోని కొండపల్కల బీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడైన బొల్లం శ్రీనివాసును ఈ పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. దీంతో ఇరు పార్టీల మధ్య కోవర్టుల బాగోతం వెలుగులోకి వచ్చింది. పార్టీ నుంచి బహిష్కరణకు గురైన శ్రీనివాస్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి కాంగ్రెస్ పార్టీ పథకాలు పొందిన వారి చిట్టా నా దగ్గరుంది, దమ్ముంటే సస్పెండ్ చేయాలంటూ సవాల్ విసిరగా బీఆర్ఎస్ పార్టీ సైతం కాంగ్రెస్ పార్టీ నేతల్లో పక్కలో బల్లెంలా వ్యవహరించేవారున్నారు. జాగ్రత్త, మా వద్ద జాబితా ఉంది, బీఆర్ఎస్ అధికారంలో ఉండగా ఎంతమంది లబ్ధి పొందారో చిట్టా ఉందంటూ ప్రతి సవాల్ విసరడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.